హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి 2 పథకాలైతే రద్దు చేస్తున్నట్లు పూర్తిగా రద్దు చేస్తున్నట్లు మనకి సమాచారం రావడం జరిగింది. షాక్‌లో రైతులు. దీనికి సంబంధించి ఆ 2 పథకాలు నేటి నుంచి పూర్తిగా రద్దు అవ్వబోతున్నట్లు వచ్చిన సమాచారం ఏంటి, క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేస్తాను. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఆ వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది. సో, ఆ 2 పథకాలు ఏంటో మీకు ఇప్పుడు క్లారిటీగా చూపిస్తాను. సో, మొదటి పథకము పూర్తిగా రద్దు అవుతున్నట్టు మనకి రావడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి బీసీ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో, బీసీ బంధు స్కీమ్‌లో చాలా అవకతవకలు, గందరగోళం సృష్టించి అందుకే ఈ పథకం ఇకపై ఉండదు. దీని స్థానంలో అవసరమైతే మరికొన్ని పథకాలు తీసుకొస్తాము కానీ దీనిపై ఎటువంటి ఆలోచన లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ పథకానికి అమలుకి ఖచ్చితంగా మేము ఫుల్ స్టాప్ పెట్టబోతున్నాము. ఎందుకంటే గతంలో ఈ ప్రభుత్వం ఏదైతే చెప్తున్న ప్రకారంగా చూస్తే కాంగ్రెసు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ పథకం అమలు చేస్తూ చాలా గందరగోళం సృష్టించింది. అందుకనే మేము తీసేస్తున్నాము. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అయితే 100 రోజుల్లో 6 గ్యారంటీలకి సంబంధించి 4 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్తూ ఉన్నది. సో, మిగతా గ్యారంటీలు ఆల్రెడీ 2 గ్యారంటీలు అయితే అమలు అవ్వడం కూడా జరిగింది. కాబట్టి మిగతా 4 గ్యారంటీలు అమలు అవ్వబోతున్నాయి. సో, ఖచ్చితంగా ఈ యొక్క బీసీ బంధు రద్దు చేస్తారు. ఇంకొక పథకాన్ని కూడా చూద్దాం. ఇంకొక పథకం చూసుకున్నట్టయితే డబల్ బెడ్రూమ్ ఇండ్లు. ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లు రద్దు. సో, డబల్ బెడ్రూమ్ ఇళ్లను రద్దు చేస్తూ జీవో తీసుకురావడం జరిగింది. 68,000 డబల్ బెడ్రూమ్ ఇళ్లను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడం సంబంధించి వీటి స్థానంలో ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని తీసుకొస్తున్నారు. అంటే అర్హులైన ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలతో పాటు ఇంటి స్థలాన్ని కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన వాటిని పరిగణలోకి తీసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇస్తుంది. ఖచ్చితంగా మనకి రానున్న రోజుల్లో అంటే అతి తక్కువ సమయంలో ఇంటి స్థలం ఎవరైతే కలిగి ఉంటారో వారందరికీ డైరెక్ట్గా నిర్మాణం చేసుకోవడం కోసం 5 లక్షల రూపాయల వరకు ఇవ్వబోతున్నారు. టోటల్గా తెలంగాణలో 2 పథకాలు ఆపేశారు. ఒకటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అయితే, ఇంకొకటి బీసీ బంధు పథకం కూడా రద్దు చేసినట్లయితే మనకి సమాచారం రావడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.